వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇప్పుడు సిఏఏ చట్టాన్ని ఎన్నికల ముందు తీసుకొని రావడం చూస్తా ఉంటే తీసుకొని రండి, మరి రాబోయే పార్లమెంట్ లో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొని హిందువులు తప్ప ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీలు ఎవరు ఉండడానికి లేదు అనేటువంటి విధంగా 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో వర్ధిల్లాలి హిందూ ముస్లింల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. రద్దు చేయాలి సిఏఏను వెంటనే. రద్దు చేయాలి. రద్దు చేయాలి సిఏఏను వెంటనే. రద్దు చేయాలి. బీజేపీ को हटाओ. बीजेपी को हटाओ. We want justice. We want justice. We want justice. వామపక్ష పార్టీలు అభివృద్ధి పార్టీల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ఒక కుట్ర ధోరణితో ఒక మతాన్ని పౌరసత్వానికి దూరం చేస్తూ ముస్లిమ్స్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చిత్రీకరిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు, వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మేమంతా కోరుకునేది ఒకటే, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి, హిందూ ముస్లింలు కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈరోజు రంజాన్ ఉపవాస సందర్భంగా మేము ప్రొటెస్ట్ చేయకూడదనేటువంటి ఉద్దేశంతో రంజాన్కి ముందు ఎన్నికల నోటిఫికేషన్కి ఒకరోజు ముందు ఈ యొక్క కేంద్ర హోంశాఖ సిఏఏకి రూల్స్ని నోటిఫై చేయడం ఏదైతే ఉందో అది హేయమైనటువంటి చర్య. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని కనుక మనం ప్రతిఘటించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ముస్లిమ్స్ని రెండవ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ ఓటు హక్కుని కూడా తొలగించేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క మతతత్వ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మనందరం గళం తిప్పి మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముస్లింలు కనుక ఓటు మీకు వేయకపోతే మీరు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సిఏఏని వ్యతిరేకించండి. మీరు బీజేపీతో కలిసి ఉంటారు, మీ ప్రయోజనాలు మీకున్నటువంటి కేసుల్లో మీరు బీజేపీకి కలిసి ఉంటారు. కానీ ముస్లింల ప్రయోజనాలను కూడా గమనించండి, సిఏఏని వ్యతిరేకించండి, ఎన్ఆర్సీని వ్యతిరేకించండి, ముస్లింలకు తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 1952లో రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలోనే 52కు ముందు ఏం జరిగింది, ఏ రకమైన వ్యవస్థ ఉన్నది, ఏ రకమైన పరిస్థితులు దేశంలో నెలకొల్లాయనే విషయాన్ని ఏమాత్రము పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మనం ఆమోదించుకున్న రాజ్యాంగంలో ఏవైతే చెప్పుకున్నామో వాటిని అమలుకే ఈ రాజ్యాంగం, మన దేశం రాజ్యాంగం, ప్రభుత్వాలు అన్నీ కృషి చేయాలని చెప్పి రాజ్యాంగం మొట్టమొదటి 52లోనే ఈ దేశం రాజ్యాంగం ఆమోదించినప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశంలో ఉండే మైనారిటీలని, ముస్లింలని రెండవ తరగతి పౌరులుగా చూడడానికి, ఈ దేశంలో మెజారిటీ హిందువుల యొక్క ఓట్లను కొలగొట్టడం ద్వారా వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచన ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ చేయడం కారణంగానే ఈరోజు సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు ముందుకొచ్చినాయి. ఇవి ఏమాత్రము భారతదేశంలో అమలు చేయడానికి వీల్లేదు. భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరు ఈ చట్టాలని తీసుకోవడానికి వీల్లేదు. అందుకనే ఈ దేశంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల అధికారంలో ఉండే కేరళ ప్రభుత్వం, మన పక్కన ఉండే తమిళనాడు ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు మా రాష్ట్రంలో సిఏఏని, ఎన్ఆర్సీని అమలు చేయమని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మైనారిటీల ఓట్లని మొత్తం నాకేనని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో ఈ చట్టం ప్రవేశపెడితే దానికి మద్దతు తెలిపారు.
ఈ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నేను లౌకిక పార్టీలో అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీరు ఈరోజు డైరెక్ట్గా మేము ఎన్డీఏలో భాగస్వాములని చెప్పుకుంటా ఉన్నారు. రేపు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మైనారిటీ ముస్లింలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఏమి హామీ ఇస్తారో ఈరోజు ప్రజలకు మీరు హామీ చెప్పాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. ప్రజలారా ఆలోచించండి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానాలు, మతోన్మాద విధానాల్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి, బీజేపీని ఓడించాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.